ప్రజల గొంతు వినిపించకపోతే, ప్రజల గొంతును నొక్కేస్తే, ప్రజల గొంతుగా వినబడకుండా చూడాలని చూస్తే, ప్రజల గొంతుకైన ప్రతిపక్షాన్ని అణచాలని చూస్తే దానిని ప్రజాస్వామ్యం అంటావా? ప్రతిపక్ష నేత ప్రసంగానికి అడుగడుగున అడ్డు తగులుతుంటే, విపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉంటే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను 420 అంటే దానిని ప్రజాస్వామ్యం అంటారా? ప్రజాస్వామ్యానికి అధికారం, విపక్షం జోడెడ్లు అనే విషయాన్ని పాలకులు ఎందుకు మర్చిపోతున్నారు? ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందనే వాస్తవాన్ని నేటి పాలకులు ఎందుకు మరుస్తున్నారు? ప్రతిపక్షం గొంతు నొక్కితే నిజాలు ప్రజలకు తెలియకుండా పోతాయని అనుకుంటున్నారా? అసెంబ్లీ పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్న చర్చ ఇదే మీ రాజ్యం స్పెషల్ ఎడిషన్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఎందుకు మాట్లాడడం లేదు నాకైతే అర్థం కాలేదు. అధ్యక్ష I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak. అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ప్రజల్లో, వ్యవస్థల్లో, రాజకీయ నాయకుల్లో చర్చకు దారితీసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఓ దశకు చేరుకోకుండానే అధికార పక్షం అడ్డుకున్న తీరుపైన విమర్శలు వినిపిస్తున్నాయి. సభ నుంచి వెళ్లిపోకముందు వైఎస్ జగన్ ఏం మాట్లాడారు, ఏ అంశాలను లేవనెత్తుతూ ఉండగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఒక్కసారి చూద్దాం. అధ్యక్ష, ఇది నిజంగానే ఎలా ఉందంటే అధ్యక్ష, ఏమీ చేయకపోయినా అన్ని చేసేసాము అని చెప్పి మీ రుణమాఫీ గురించి మీరు ఏ మాదిరిగా చెప్పుకున్నారో అదే మాదిరిగానే ఉంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, మొట్టమొదటి స్పీకర్ ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటే టైం ఎంత సార్ అని అంటా ఉన్నారు. ఆహా, ఎందుకు సార్ ఇంకా ఎందుకు మేము మాట్లాడము, ఎందుకు సార్ క్లోజ్ చేసేయండి సార్, మీరే మాట్లాడేసేయండి, మీరే క్లోజ్ చేసేయండి, అయిపోతుంది సార్. ఎందుకు సార్, ఎందుకు ఇవ్వండి సార్? ప్లీజ్, ప్రతి దానికి టైం ఉందండి, మీకు టైం ఉంటుంది, టైం ఉంటుంది. అబ్జర్వ్ ది టైం ప్లీజ్. అధ్యక్ష, రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అన్నది మీకు చెప్పాము అధ్యక్ష. ఎందుకు ఇంత దయనీయంగా ఉంది? అసలు రైతులకు మనం ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పాం, మనం ఏం చెప్పాం, ఇవాళ మనం ఆ రైతుల గురించి ఏం చేస్తా ఉన్నాము అన్నది ఒక్కసారి మన గుండెల మీద చేతులు వేసుకొని మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష? ఈ మాదిరిగా మీరు మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెలంగాణకు సెపరేటు, సీమాంధ్రకు సెపరేట్గా రెండు మేనిఫెస్టో ఈ మాదిరిగా. ఎన్నికలప్పుడు అధ్యక్ష, ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గత చరిత్రను. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు అధ్యక్ష? రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ మీరు చెప్పిన మాటలు అధ్యక్ష. ఇంతటితో అయిపోలేదు అధ్యక్ష. తర్వాత ఎన్నికల కమిషన్ మిమ్మల్ని అడిగితే ఎన్నికల కమిషన్కి లెటర్లు కూడా రాశారు. ఎన్నికలప్పుడు అధ్యక్ష ఇదంతా జరిగింది. లెటర్లు ఎన్నికల కమిషన్కి మీరు రాసిన లెటర్లో ఏమని రాశారు అధ్యక్ష? ది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రామిసెస్ వర్ టేకన్ నోట్ ఆఫ్. దీనికి సంబంధించిన ఫైనాన్స్ ఇంప్లికేషన్స్ మీద పూర్తి అవగాహనతోనే మేము హామీలు ఇచ్చామని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఎన్నికలప్పుడు రాసిన లెటర్ అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష, ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా, గోడల మీద ఏ రాత చూసినా కూడా, గ్రామాలలో ఏ ఫ్లెక్సీలను చూసినా కూడా కనిపించేది వినిపించేది ఏంటధ్యక్ష? టీవీ ఆన్ చేస్తే చాలు బంగారం బ్యాంకులో పెట్టారా, బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు వస్తేనే బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్లు. ఏ గోడ మీద రాతలు చూసినా కూడా కనిపించేది ఏంటంటే బాబు వస్తేనే రైతులకు పూర్తి రుణాలు మాఫీ. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా జాబు కావాలంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చూసినా అధ్యక్ష. అంతటితో సరిపోలేదు అధ్యక్ష. ఇలా చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టిన ఇలా పాంఫ్లెట్ను ప్రతి ఇంటికి తీసుకుపోయారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ పెట్టి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయాన మీకు లెటర్ రాశారమ్మా, చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెటర్ రాసి నా ద్వారా మీకు ఇస్తున్నాడమ్మా అని చెప్పారు. ఆ లెటర్ చంద్రబాబు నాయుడు గారు పాంఫ్లెట్, ఆ లెటర్ ఆయన సంతకం పెట్టింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన లెటర్ సార్ ఇది. మీ కార్యకర్తలు ప్రతి ఇంటికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు కూడా అందింది కాస్త
అధ్యక్ష మీరు రాసింది ఏంటి అధ్యక్ష? దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, అందుకే రైతుల రుణమాఫీ ఫైల్ పైన మొట్టమొదటి సంతకం చేస్తాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి, అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం రెండోది అధ్యక్ష. మూడోది అధ్యక్ష వినండి అధ్యక్ష, జాబు కావాలంటే బాబు రావాలి, కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కళను సాకారం చేయడానికి ఇంటికి ఒక ఉద్యోగం ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఇస్తాం. సంతకం పెట్టారు మీరే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించి పాంప్లెట్ అధ్యక్ష. అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. ప్రజలు మీ మాటలు నమ్మారు, ఓట్లేశారు, ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష ఇది. ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంటే రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్, పార్టీ కాదు, గవర్నమెంటే రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున మీ అఫీషియల్ గజెట్ పేపర్ ఈనాడుకు అఫీషియల్ గా రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్. ఏం రాశారు అధ్యక్ష? వ్యవసాయ రుణాలు రద్దు, డ్వాక్రా రుణాలు రద్దు. మీరు రాసిందే అధ్యక్ష, ఇంటికో ఉద్యోగం మీరు రాసిందే అధ్యక్ష. ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష జూన్ 30వ తారీఖున బ్యాంకర్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్, అంటే బ్యాంకర్లు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ అధ్యక్ష. ఇది మామూలుగా పీరియాడికల్ గా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఈ మీటింగ్ జరుగుతుంది అధ్యక్ష. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ వ్యక్తి ఈ బ్యాంకర్స్ కు ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కు అధ్యక్షత వహిస్తారు. అధ్యక్షత ఇంతకుముందు గత ముఖ్యమంత్రులు వహించారు. ఆ వహించిన ఆ డేటా అంతా నెట్లో ఉంటుంది. ఆ నెట్లో నుంచి ఎవరైనా కూడా ఈ డేటానంతా కూడా డౌన్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి ఇవే బ్యాంకులే చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఇస్తూ అన్నారు అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 31/3/2014 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, అంటే జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. 31 మార్చి దాకా 31 మార్చి 2014 దాకా 87,612 కోట్ల రూపాయలు రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పి ఇచ్చారు. దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 14,204 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రజెంటేషన్లో వాళ్ళు ఇంకా చెప్పుకొచ్చారు అధ్యక్ష, మొత్తం వ్యవసాయ రుణాలు ఏ రకంగా 31/3/11లో 48,445 కోట్లు, 31/3/2012లో 65,217 కోట్లు, 31/3/2013లో 78,916 కోట్లు, చివరకు 31/3/14లో 87,612 కోట్లని అంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ చెప్తూనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా చెప్తూనే ఇవి కూడా అన్నారు అధ్యక్ష ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే. రైతులు లోన్లు కట్టడానికి సుముఖంగా లేరు, వాళ్ళు యాంటిసిపేటింగ్ డెట్ వేవర్. అధ్యక్ష రైతుల దుస్థితి మీరు కేటాయింపులు చేశారు అధ్యక్ష. 4,300 కోట్లు బడ్జెట్ స్పీచ్ లో బడ్జెట్ స్పీచ్ లో యూ కెనాట్ ఇంటర్ఫియర్ అధ్యక్ష. ఎనీథింగ్ ఐ కెన్ స్పీక్ అండ్ ఆల్సో దిస్ ఇస్ సబ్జెక్ట్ చంద్రబాబు మాటలు మీరు ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడొద్దండి. Yes, you cannot speak. You cannot speak. You cannot speak. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. You cannot speak. తెలుగుదేశం ప్రభుత్వం ఇదండి గౌరవ ముఖ్యమంత్రిగా బడ్జెట్ డిస్కషన్ చెప్పారు అధ్యక్ష.
అధికారంలోకి రాగానే తొలి సంతకం చేశారు అధ్యక్ష. రాగానే తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పండి 3 రోజులు వాయిదా ఇచ్చారు మీరు. ఒక్క రోజు టైం మీకు రావాల్సిందే వస్తుంది. మీకు రాదు. మీకు రాదు. ఐఎమ్ సారీ. మీకు కావాల్సినంత టైం ఇవ్వడానికి లేదు ఇక్కడ. ఎవరిబడి హాస్ టు స్పీక్. ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని ఇరకాటంలోకి నెట్టేసే సరైన పాయింట్ వైఎస్ జగన్ నోటి వెంట నుంచి రాగానే చకచక పరిణామాలు మారిపోతాయి. అలాంటిదే గురువారం రోజు సభలో జరిగింది. ఏం జరిగింది చూద్దాం. ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే. రైతులు లోన్లు కట్టడానికి సుముఖంగా లేరు. వాళ్ళు యాంటిసిపేటింగ్ డెట్ వేవర్. అధ్యక్ష, రైతుల దుస్థితి ఏంటి? రైతుల దుస్థితి మీరు కేటాయింపులు చేశారు అధ్యక్ష. 4,300 కోట్లు బడ్జెట్ స్పీచ్ లో బడ్జెట్ స్పీచ్ లో యూ కెనాట్ ఇంటర్ఫియర్ అధ్యక్ష. ఎనీథింగ్ ఐ కెన్ స్పీక్ అండ్ ఆల్సో దిస్ సబ్జెక్ట్ చంద్రబాబు మాటలు మీరు ఒకసారి You cannot speak. You cannot speak. You cannot speak. No, you will speak. I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak. No, you will speak. I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak. No, you will speak. I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak. కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో లోటస్ పాండ్ లో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, గుడ్ మార్నింగ్. ఈ రోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? గౌతమి, గుడ్ మార్నింగ్. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పండ్లో లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ సమావేశాలని బాయ్కాట్ చేసి ప్రస్తుతం అంటే ఏ వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో చర్చించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహంతో ప్రభుత్వాన్ని నిలదీయాలనే దానిపై మనతో మాట్లాడేందుకు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సుజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్లబోతుంది? మరి కాసేపట్లో ఈ సమావేశానికి సంబంధించి ప్రధాన ఎజెండా ఏంటి మీ ఎల్పీ సమావేశానికి? ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసింది కూడా ఆ కారణంతోనే. ఇంకా 4-5 రోజులు శాసనసభ ఉంది కాబట్టి ఏ విధంగా వ్యవహరించాలి అనే ఆలోచనతోని ఇక్కడ మీరు చూస్తే అవిశ్వాస తీర్మానం సభాపతి గారి మీద ఇచ్చాక మరి ఆయన ఆధ్వర్యంలో ఏదైతే సభ జరుగుద్దో మరి ఆ సభకి హాజరు కావటం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి అది ఆలోచించడం జరుగుద్ది. చేసిన తర్వాత మరి సభ్యులు అభిప్రాయం అందరూ అన్నీ తెలుసుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే మరి సభకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సమయం వృధా చేయకుండా ఏ విధంగా ప్రజలకి మెసేజ్ పంపించే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే స్పీకర్ వ్యవహార శైలిని నిరసిస్తూ సమావేశాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా జరుగుతున్న సమావేశాలు ప్రజాస్వామ్యంలో అంత సరైనది కాదని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. ఎందుకంటే శాసనసభ ప్రారంభమైన కాడి నుంచి ఇవి అందరూ చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఏ విధంగా సమయం వృధా అవ్వకుండా అన్ని సమస్యల మీద మాట్లాడదాం, అది క్వశ్చన్ అవర్ అవనండి, జీరో అవర్ అవనండి, లేకపోతే షార్ట్ డిస్కషన్స్ అవనండి, అన్నీ కూడా ఏ సమయం వృధా అవ్వకుండా పాయింట్స్ రేజ్ చేసి మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి అడ్డగోలుగా మంత్రులు శాసనసభ్యులు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని మాటలు ఆయన పర్సనల్గా దూషించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమన్వయంతో సబ్జెక్ట్ మాట్లాడాకే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి సమాధానం కూడా చెప్పడానికి ఆయన టైం వృధా చేయలేదు.
అయినప్పటికీ కూడా మరి సబ్జెక్ట్ ఏదో అధికార పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి పెడుతుందేమో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అన్న ఆలోచనతోని ఆయన మైకు పదే పదే కట్ చేయటం, ఆయనకి డిస్టర్బెన్స్ కలిగించడం అనేది చాలా దురదృష్టకరం. ఏమైనా సరే మేము స్పీకర్ మీద అన్ని విధాలా ఒత్తిడి తెచ్చి ఆయన వైఖరి మార్చుకునేటట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి కృషి చేస్తుంది. సార్, ప్రధానంగా అసెంబ్లీ అనగానే బడ్జెట్ మొత్తం కూడా బడ్జెట్ సమావేశాలు అతి ప్రాధాన్యత గల సమావేశాలు. అలాంటి సమావేశాల్లో విపక్ష నేత బడ్జెట్ పై మాట్లాడే అవకాశం లేకపోవడం, మీడియాతో మాట్లాడే బడ్జెట్ గురించి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరగకపోవడం కానీ, అలాగే సభలో లేని వ్యక్తుల గురించి విమర్శలు, మొత్తం కూడా వ్యక్తిగత దూషణలు చేస్తున్న పరిస్థితి అధికార పక్షం కనిపిస్తుంది. దీన్నంతా కూడా ఎట్లా చూస్తారు? ఇప్పుడు చూస్తే మంచి సూచనలు చేస్తారు. ఆ సూచనలు తీసుకొని మన విధానాలు మార్చుకుందాం, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో మార్చుకుందాం అనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఏ మంచి సూచన చేసినా సరే, ప్రభుత్వ విధానాల్లో ఏ తప్పు చూపించినా సరే వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకొని మరి వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, వీళ్ళు మాట్లాడితే మనం ఇబ్బందుల్లో పడతామన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఆ నెగిటివ్ మెంటాలిటీ ప్రభుత్వానికి పోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని మరి వాళ్ళు పరిపాలన మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. కానీ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేసి ఏదో సభాపతి గారిని వినియోగించుకొని ఈ విధంగా ముందుకెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్ష పార్టీ లేకుండా మరి మన ఉదాహరణకు తీసుకుంటే కరువు మీద మేమిచ్చిన షార్ట్ డిస్కషను మరి మేము లేకుండా జరిపే పరిస్థితి. కాబట్టి అవి వాస్తవాలు అలా తెలియవు. ఏదో ముఖ్యమంత్రి గారికి వాళ్ళ శాసనసభ్యులు ఏదో డబ్బా కొట్టడానికి మాట్లాడతారు. కానీ వాస్తవాలు ఏంటి, అసలు కరువు ఎంత తీవ్రంగా ఉంది రాయలసీమ ముఖ్యంగా, మరి అక్కడ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, రైతులు అనే విషయాలు ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తే తెలుస్తుంది, వాళ్ళు సరిదిద్దుకోవాలి. కానీ అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళే మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు, అది ఉపయోగకరంగా కూడా ఉండదని భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా ప్రజల సమస్యల్ని సభలో లేవనెత్తే ప్రయత్నం చేస్తుందని పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. పూర్తిగా ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే స్పీకర్ వ్యవహారంలో కానీ పూర్తిగా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజాపక్షంగా అన్ని సమస్యల్ని సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దిగొచ్చేలా చేసేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నది చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గాని ఎమ్మెల్యేలు గాని వారి భవిష్యత్ కార్యాచరణ గురించి, ప్రణాళికల గురించి ఏం మాట్లాడుతున్నారు? మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై, అంటే ఇప్పటికే స్పీకర్ పై అవిశ్వాసం ఇచ్చిన నేపథ్యంలో సమావేశాలకి ఖచ్చితంగా అవిశ్వాసంపై చర్చ వచ్చినప్పుడే సమావేశాలకు హాజరవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా అంటే ప్రజా సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలనేది, ప్రజల దృష్టికి ఏ విధంగా మొత్తం సభలో చర్చించలేని అంశాలు, అంటే సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో ఇష్యూస్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో కూడా చర్చిస్తున్నారు. ఈ చర్చించిన తర్వాత ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకెళ్లాలనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. గౌతమి, స్పీకర్కి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ని గనుక తిరస్కరిస్తే వైఎస్ఆర్సీపీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతోంది? అవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. స్పీకర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ స్పీకర్పై మాకు విశ్వాసం లేదు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి స్పీకర్ పదవిలో కోడెల శివప్రసాదరావు అనర్హుడని, ఆ పదవిలో ఉండటానికి వీల్లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ సెషన్లో వస్తుందా లేకపోతే సమావేశాలు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దీనిపై స్పీకర్పై అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా అనేది ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే అంటే అసెంబ్లీ సమావేశాలు కాస్త టీడీఎల్పీ సమావేశాలుగా మారిపోయాయి. ఉన్న ఏకైక ప్రతిపక్షం కూడా అసెంబ్లీకి రాకపోతే ఇక సమావేశాల్లో చర్చ జరిగేదేంటని ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి అటు అధికార పార్టీ ఏమైనా వీళ్ళని అసెంబ్లీకి రమ్మని ఇన్వైట్ చేయడం కానీ లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాల్సింది. ప్రజల గొంతు వినిపించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పుడు మైక్ కట్ చేయడం కానీ, అలాగే పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, దూషణలకు దిగడం గురించి ఏమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ? సభలో ఉంటున్న పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు?
సభలో లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నది అసెంబ్లీ రూల్స్ ప్రకారం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని కానీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్నప్పటికీ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఉన్న ఏకైక ప్రతిపక్షమే అసెంబ్లీకి దూరంగా ఉన్న పరిస్థితి, కానీ సభలో లేని వ్యక్తుల గురించి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాలు టీడీఎల్పీ సమావేశాలుగా మారాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది? ఖచ్చితంగా కదా మీరు చెప్పినట్టు ప్రత్యర్థి లేని యుద్ధం ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్ష పార్టీ లేని అసెంబ్లీ కూడా అదే విధంగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన ఏ విషయాన్నైనా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ చర్చ జరిగే సందర్భంలో ప్రతిపక్ష పార్టీ ఉండడం అనేది ఎక్కడైనా సాంప్రదాయము, పద్ధతి, ప్రజాక్షేమం. కానీ దరిద్రమేమో ఇక్కడ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు పుణ్యమాని, ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి అధికార పార్టీ నిరంకుశంగా వ్యవహరించడము, అంతకంటే గట్టిగా స్పీకరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. లేని వ్యక్తుల గురించి మాట్లాడము ఇవన్నీ కూడా సబబుగా జరిగే విషయాలే. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సభలో లేకుండా పోయే పరిస్థితులకు శ్రీకారం చుట్టిన అధికార పార్టీ మంచిది కాదు. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశానని కానీ మొత్తం కూడా రైతులంతా కూడా సంతోషంతో ఉన్నారని చేస్తున్న వ్యాఖ్యలు, మీరు చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేగా ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రజల్ని ఏమర్చే వాగ్దానాలు ఇచ్చాడు. మొత్తం మీద మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఎప్పటికీ మనం రాలేమనే ఉద్దేశంతో ఏమేమి వాగ్దానాలు చేయాలనో ప్రపంచంలో లేని వాగ్దానాలు చేశాడు. దాన్ని ఇప్పుడు నెరవేర్చలేని పరిస్థితిలో పడ్డాడు. ఇప్పుడు ఒక పల్లవి ఎత్తుకున్నాడు, పట్టు సీమని ఒక పల్లవి తీసుకున్నాడు. దీన్ని డైవర్ట్ చేయాలని కేవలం మళ్ళీ నేను రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు దాన్ని వద్దని స్టార్ట్ చేస్తాడు. ప్రజల్ని ఎన్ని రోజులు ఏమారుస్తాడో, ఎన్ని రోజులు ప్రజల్ని ఏమారుస్తూ బతుకుతాడో నాకు అర్థం కల. ఈరోజు ఒక జ్యోతిలో ఒక ఆర్టికల్ చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీని మాట్లాడలేదని చెప్పేసి జూపూడి ప్రభాకర్ గారు వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా జూపూడి ప్రభాకర్ గారు నాకు మార్గదర్శకుడు. తన జీవితాంతం దళితుల కోసం పోరాడినవాడు. అదే జూపూడి ప్రభాకర్ రావు గారు చంద్రబాబు నాయుడిని వర్గీకరణ చేశాడు, అన్నదమ్ములను విడదీశాడు, దళితులకు శత్రువు అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనే. ఈరోజు నిన్న అసెంబ్లీలో జరిగేటప్పుడు రోజమ్మ కాలిగోటికి కూడా చాలదని పీతల సుజాతని చెప్పినట్టు ఒక దళితులేని ఈ విధంగా చెప్పాడు. ఆమె పైన అంటరాని కేసులు పెట్టాలా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది. నేను ఆయన ఎక్కడున్నా సంతోషం ఉండాలా, ఆయన ఏ పార్టీలో ఉన్నా మంచిగా పోవాలా, ఆయన భగవంతుడు దీవించాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ పీతల సుజాతమ్మ అక్కడ ఏం చెప్పిందో ఒక తూరి జూపూడి ప్రభాకర్ని రికార్డు తీసుకోమంటుండా. ఇదే రోజమ్మని ఐరన్ లెగ్ అని చెప్పింది. ఇదే రోజమ్మని మా లీడర్ చంద్రబాబు కాలి గోటికి నువ్వు సమానం కాదని చెప్పింది. ఆమె అప్పుడు ఏమనిందంటే, నేను అసెంబ్లీకి వచ్చాను, నా లెగ్ ఐరన్ లెగ్ కాదు, మీ లెగ్ మాదిరిగా నా లెగ్ ఉండదు, మీ నాయకుడు కాలిగోటికి నేను చాలేదని చెప్పడం తప్పు, అదేదో ఆ విజ్ఞతకి నీకే వదిలేస్తున్నాను ఆమె చెప్పడం జరిగింది. దాన్ని కట్ చేసేసి ఎంతసేపు ఆమె ఒక దళితుని అన్యాయం చేసింది, దళితుని. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు నేను గట్టిగా డిమాండ్ చేస్తుండా, రాహుల్ కిషోర్ కానీ, పీతల సుజాతమ్మ కానీ, సూర్యారావు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు దళితుల యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా మాట్లాడుతున్నారా? స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తూ కట్ చేసి వీళ్ళ ముగ్గురు ద్వారా తిట్టిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు లేసిందే నువ్వు దుర్మార్గుడు, మీరు అవినీతి పరులని ఇవి మాట్లాడుతున్నారు. కానీ ఏ రోజైనా రాహుల్ కిషోర్ కానీ, సుజాతమ్మ కానీ, ఈ గొల్లపూడి సూర్యరావు కానీ దళితుల గురించి ఏమైనా మాట్లాడినారా? అందుకే నేను జూపూడి ప్రభాకర్ రావు గారు చెప్తున్నాను, గత ఇది బడ్జెట్ సమావేశంలో జరిగిందంతా ఇరుపక్షాలు పెట్టమనండి, ఎవరిది తప్పుందో వాళ్ళని ఖండిస్తాం. అదే నా యొక్క ఆలోచన.
ఇది పరిస్థితి గౌతమి. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల పక్షంగా పోరాడుతుంది. ప్రజల గొంతుకగా చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితుల్లో పూర్తిగా ప్రజల్ని మోసగించడానికి కళ్ళబొల్లి మాటలతో కొత్త కొత్త ఇష్యూస్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి డైవర్ట్ చేసే కార్యక్రమం తప్ప ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఖచ్చితంగా చేసే పరిస్థితి కూడా ఆయన చేయట్లేదని చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో చర్చించిన తర్వాత ఏ విధమైన వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలనే దానిపై చర్చించిన తర్వాత నేతలు మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే చంద్రకాంత్, గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపైన, సభలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రజాస్వామ్యవాదులు గాని న్యాయ నిపుణులు గాని ఏమంటున్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అంతా కూడా చెప్తున్నారు. ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం కూడా సభలో లేకుండా అధికార పార్టీ ఎంత సమావేశాలపై చర్చించినా కానీ ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ మీటింగ్ లా ఉంటుంది తప్ప ప్రతిపక్షం లేని సమావేశాలు అర్థవంతమైన చర్చ జరగదు. అలాగే పూర్తిగా ప్రజల్లోకి కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు స్పీకర్ కార్యాలయం కానీ వీళ్ళంతా కూడా మరోసారి పునరాలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం అసెంబ్లీకి రానప్పుడు అధికార పార్టీ ఎంత సమావేశాలు నిర్వహించినా అది కీలకమైన బడ్జెట్ సమావేశాలు అనగానే అతి ప్రాధాన్యత గల సమావేశాలు. అలాంటి సమావేశాలకు ప్రతిపక్షం లేకుండా సమావేశాలు నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఇష్యూస్ అన్ని కూడా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అరకొర కేటాయింపులు చేసిందనే దానిపై మీడియా ముందు 2 గంటల సేపు చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది, ఇప్పుడు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అనేది అంతా కూడా ఎత్తి చూపడం జరిగింది. ఇదే అసెంబ్లీలో గనక ఇదే మాట్లాడుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వచ్చేది. కానీ విపక్షం రైతుల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తేసరికి మైక్ కట్ చేసే పరిస్థితి ఉంది. సమావేశాల్లో మైక్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పీకర్ వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇది మంచి సరైన విధానం కాదని అనేక మంది వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై అటు ప్రభుత్వం కానీ ఇటు స్పీకర్ కానీ పునరాలోచించుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని ఎమ్మెల్యేలంతా కూడా అంటున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాలు అనగానే ప్రజల్లో కూడా దీన్ని ఫాలో అయ్యే వారు ఎక్కువగా ఉంటారు. సో సామాన్య జనులు ఏమనుకుంటున్నారు? సభ జరుగుతున్న తీరు గురించి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం అధికార పక్షం చేస్తూ ఉండడం, ప్రజల సమస్యలను మాట్లాడినప్పుడు మైక్ కట్ చేయడం వంటి అంశాల గురించి సామాన్య జనాలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎంత రెచ్చగొట్టినా, ఏ విధమైన వ్యక్తిగత దూషణలు చేసినా, ఏ సబ్జెక్ట్ అయితే ఇష్యూస్ ఉన్నాయో రైతుల సమస్యలు కావచ్చు, చేనేత మహిళలు, డ్వాక్రా మహిళలు, చేనేత వర్గాలు కానీ ఇవన్నిటి గురించి ఇష్యూ బేస్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తిగా ప్రజల ముందు. రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ చూస్తే అసెంబ్లీ పరిణామాలపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు, వ్యక్తులు మండిపడ్డారు. అధికార పక్షం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. సభ తప్పుదోవ పట్టడానికి చంద్రబాబు వ్యవహార శైలి ప్రధాన కారణంగా ఆక్షేపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విధానాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈ రోజున వారిని అప్రజాస్వామికంగా మరి సస్పెండ్ చేసి సభలోంచి బయటికి పంపించి ఇవాళ సమన్వయపరచకుండా ఏకపక్షంగా ఒక తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ మాదిరిగా శాసనసభని మార్చారు. అటువంటి చరిత్ర కూడా అనేకమైన చరిత్రలు ఉన్నాయి. వెన్నుపోటు పొడిచిన చరిత్ర కానీ, తన మామగారిని అప్రజాస్వామికంగా పదవి నుంచి దించి పదవిలోకి వచ్చినటువంటి చరిత్ర కానీ, రకరకాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం ఈ చరిత్రను కూడా వారి అకౌంట్లో వేసుకొని ఏకపక్షంగా ఒకే పార్టీ శాసనసభలో ఉండి తమకు తాముగా ప్రవేశపెట్టినటువంటి విధానాల్ని తమకు తాముగా గొప్పలు చెప్పుకున్నటువంటి చరిత్ర కూడా వారి అకౌంట్లో వేసుకోవడం ఇదొక గొప్ప చరిత్ర. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరిన్ని చరిత్రలు సృష్టిస్తారు. అమ్మా మీరు కూడా టీవీలు చూడలేకుండా పోతున్నారు, ఆ దృశ్యాలు చూడలేకుండా పోతా ఉన్నారు. అందుకోసమే అంటున్నాను, మాకు ఏ సర్టిఫికేట్ అయిన సినిమాలకు పిల్లలు ఆడవాళ్ళు రావద్దు అనేటువంటి మామూలుగా వేస్తారు. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకుంది ఏమంటే 2019 వరకు ఏ సర్టిఫికేటు వాళ్లకు వాళ్ళు ఇచ్చుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చుకున్నారు. మళ్ళీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూడవలసినటువంటి అవసరం లేదు. మళ్ళీ మన పిల్లలతోనో భార్యతోనో కలిసి చూస్తే లేని ఇబ్బందులు మనకు వస్తాయి. అది చూడడం వద్దు. ఏ సర్టిఫికేట్తో డిక్లేర్ అయినటువంటి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.
ఏ పక్షము లేదు. అసలు అది అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సమావేశాలు కాదు, అసలు ప్రజలకు సంబంధించి మాట్లాడడం లేదు. నేను వచ్చి దేవుడు ఏదైనా మనకు మంచి చేస్తాను అనుకుంటాం. ఓడిపోయినప్పుడు కొద్దిగా బాధపడ్డాం, ఏంటో అసెంబ్లీలో లేమరా మనం మాట్లాడదాం. కానీ ఈరోజు వచ్చి చాలా దేవుడు మంచి చేస్తాడు అనిపిస్తుంది. అలాంటి అసెంబ్లీలో, సాంప్రదాయాలు లేని అసెంబ్లీలో, సంస్కారహీనులు ఉన్న అసెంబ్లీలో అలాంటి వాళ్ళు లేకపోవడం అనేది చాలా మంచి జరిగింది. దేవుడు మాకు మేలే చేశాడు. ప్రజాస్వామ్య దేశం ఇది. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా ఎలక్ట్ అయ్యావు. ప్రజలు అంతా చూస్తూ కూర్చున్నటువంటి ప్రజలు కాదు. నీ అసెంబ్లీలో రౌడీజంతో నువ్వు మాట్లాడిచ్చేటువంటి భాష ప్రతి ఒక్క ప్రజలు కూడా నువ్వు అనుకున్నావు. చాలామంది చదువుకునేటువంటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదని అనుకుంటున్నావేమో. నీ యొక్క బలుపు, ఆ బలుపును 5 సంవత్సరాల్లో ఏదైతే నువ్వు వాపును బలుపు అనుకుంటున్నావో అది వాపే అని చెప్పి చూపించేటువంటి టైం కూడా ప్రజలు నీకు కనువిప్పు కలిగిస్తారు. సీనియారిటీ లేనటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు, నీ వెన్నుపోటు ఎన్టీ రామారావు కస ఎరంమాల నుంచి పొడిచినటువంటి వ్యక్తివని నువ్వు అటువంటి వ్యక్తివని తెలియనటువంటి వాళ్ళు, నీ అడ్డగోలు అవినీతి రాజకీయం 9 సంవత్సరాలు కళ్ళతో చూడనటువంటి వాళ్ళు, ఎవరి దగ్గరికి పోతే, ఏ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే బట్టలు కుట్టించుకోవడానికి ఒక తాను ఇప్పించమని చెప్పి వెళ్ళినటువంటి నీవు ఈరోజు ఆ చరిత్ర ఎవరికీ తెలియదు దీంట్లో. కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానని చెప్పి, నా ఇష్టం వచ్చిన భాషలో నేను మాట్లాడతాను. ఎవరన్నా ఉంటే నా ఏపీ సీనియర్లు ఉన్నారు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియని వాళ్ళు అట్టున్నారు. కళ్ళు దాగిన కోతి కనుక నిప్పు మీద కనుక అడిగేస్తే ఎట్లా ఎగురుతుందో అంతకన్నా ఎక్కువగా ఎగురుతూ నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. ప్రతిపక్షం లేని చట్టసభలు నిరర్ధకమన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కడం పైన ఆయన స్పందించారు. ప్రజా సమస్యలను లేవనెత్తేది ప్రతిపక్షమే అన్నారు. వారి ఆందోళనను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత స్పీకర్కు ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నార్సింగిలోని తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు స్వామిగౌడ్. గొంతు నొక్కడం వలన, ప్రతిపక్షము మొత్తమే లేకపోవడం వలన సభలో ఎవరు మాట్లాడతారు? సభలో సమస్యను ఎవరు లేవనెత్తుతారు? నీ సమస్యను నువ్వే లేవనెత్తుకోవడం సంభవం కాదు. కాబట్టి ప్రజా సమస్యలు లేవనెత్తవలసిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు పొరపాటు చేస్తే తప్పకుండా వారికి కూర్చునబెట్టి చేంబర్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సభలు జరిగేటప్పుడు ప్రతిపక్షం తన పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. సభలో అధికార పక్షం తీరుపైన ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. సభ నడిపే విధానం ఇది కాదని అధికార పక్షానికి చెబుతున్నారు. రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ వ్యవసాయ రుణాలు రద్దు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో సభ నడపటం ఎందుకు? చక్కగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు అందరూ కలిపి మాట్లాడుకుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఎవరికి గొడవ లేకుండా చూడాల్సినటువంటి స్పీకర్ గారు ఈరోజు ఆ సీట్లో కూర్చొని కొంచెం ఆజ్యం పోస్తూ ఆగిపోయేటటువంటి గొడవని కూడా వాళ్ళకి మైక్ ఇచ్చి వాళ్ళని ఇంకొక విధంగా చెలరేగిపోయే విధంగా ఆయన ప్రతి నిమిషం ఒక్కొక్క స్పూన్ ఆయిల్ పోస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తన గొంతుకులతో ప్రజలతో వినిపిస్తుంటే దాన్ని అర్ధాంతరంగా నిలిపేయడము, యూ డోంట్ టాక్ అని చెప్పానంటే నువ్వు మాట్లాడకూడదని చెప్పని శాసించడము ఈ స్పీకర్కి ఎవరు ఇచ్చారని చెప్పని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ వ్యవసాయ రుణాలు రద్దు. అసలు ప్రజలే అసహించుకుంటారండి. ఇంకా రెండోసారి బాబు రావాలి, జాబ్ రావాలి అన్నారు, అది ఏమీ లేదు. డ్వాక్రా మహిళలకు మీకు ఎందుకమ్మా, ప్రతి ఆడపడుచుకి ఇంటింటికి వచ్చి మీకు మా అన్నగారు వస్తాడు, మీకు అన్ని సౌకర్యంగా చేస్తారన్నారు. ఏదండి, ఏం చేశారు? ఇంతవరకు ఏదీ లేదు. అడిగే వాళ్ళేమో కేసులు పెట్టడం, ధర్నాలు చేయించడం, ఇవన్నీ ఇది అవసరం అండి? చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఆయన సీఎం చేసి
ఎవరితో అతిథి మహారాజులతో కూడా ఆయన మాట్లాడి ఈ రోజున ఆయన మీ అంతు చూస్తా, మిమ్మల్ని చంపేస్తా, పొడి చేస్తా, ఏమనుకుంటున్నాను ఊగిపోయి మాట్లాడేంత స్థాయికి ఆయన కోల్పోయాడంటే అతను ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడంటే అతను చేయటానికి ఏ అవకాశం లేదు. ఆ తెచ్చిన వాగ్దానాలని చేయటం అనేది ఇంకొక జన్మెత్తిన అది అవన పని. ఏమండి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మనం అడవిలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఎక్కడున్నాం? చాలా బాధాకరం అండి ఈ దుర్దినము. అసలు ఆంధ్రప్రదేశ్లోనే చాలా దుర్దినము, చీకటి రోజులు వచ్చేసి స్టార్ట్ అయింది. అధికారంగా ఉన్నా ఎటు ఉన్నా స్పీకర్ అనేది న్యూట్రల్గా ఉండాలి. ఈ పక్క ఆ పక్క రెండు పక్కల వినాలి, కానీ పక్షపాత బుద్ధి ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ వ్యవసాయ రుణాలు రద్దు. సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఒక వ్యవసాయం గురించి మాట్లాడితే వ్యవసాయ మంత్రే లేచి మాట్లాడాలి, లేదు ఒక కార్పొరేషన్ గురించి మాట్లాడితే ఆ కార్పొరేషన్ మంత్రే లేచి దానికి సంబంధించిన చెప్పాలి. కానీ ఈయన లేగితే వీళ్ళంతా ఒక పద్మవ్యూహంలాగా జగన్ లేగితే నువ్వు సకా బాగాలేదని చెప్పు, నువ్వు ప్యాంటు బాగాలేదని చెప్పు, నువ్వు ఖర్చు మర్చిపోయని చెప్పు, ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప వ్యవసాయంలో ఆయన అడిగింది ఏంటి? నువ్వు అనుసంధానం చేసేటప్పుడు వాటర్ ఎక్కడ స్టోరేజ్ చేస్తాను అదే చెప్పాలి. నువ్వు చదువుకోలేదంట, మీ అమ్మ రాజశేఖర్ గారు చెప్పారంట, మీ నాన్నగారు చెప్పారంటే ఇది అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఇది లైవ్లో చూసేవి అతను సిగ్నల్ పెట్టట్లేదా? ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని సమయం చేసి ప్రజల బాగోగుల దృష్టిలో అధికార పక్షం ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అన్ని రకాల ప్రశ్నలకి తగు రీతిలో సమాధానాలు ఇప్పించేట్టుగా చేస్తేనే ప్రతిపక్షానికి విలువ వస్తున్నటువంటి ఆలోచన మానేసి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల్లో కూడా ఒక మంచి పేరు వస్తున్న ఆలోచన స్పీకర్ డెవలప్ చేయడం మంచిది. కానీ స్పీకర్ గారు ఆలోచన చేయట్లా. స్పీకర్గా ఉండేవారు ఉన్నతంగా ప్రతిపక్ష నాయకుడు ద్వారా ప్రజా సమస్యలు బయట వస్తాయి. ఆ ప్రజా సమస్యలను నివృత్తి చేసే మార్గం చెప్పురా అంటే స్పీకరే ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఆయన అధికారాన్ని అంటుపెట్టుకొని తెలుగుదేశము ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నాడు, కానీ స్పీకర్ మారిగా ప్రవర్తించడం లేదు. రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ వ్యవసాయ రుణాలు రద్దు. యావత్ ప్రపంచము మన అసెంబ్లీ గురించి చూస్తుంది. ఈ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏమీలు తీసుకుని పోతారు, ప్రజలకు మంచి చేసే పథకాలు ఏమైనా ప్రవేశపెడతారా అని చూస్తున్నారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వారి అసెంబ్లీ ఎమ్మెల్యేలను నొక్కేసే విధంగా ప్రవర్తించి రెచ్చగొట్టే ధోరణిలో మీరు మాట్లాడడం ఇది తగదు. స్పీకర్ అనేవారు ప్రతిపక్షం ఏదైతే చెప్తా ఉన్నదో దాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ పక్షాన్ని నుంచి సమాధానం చెప్పియాల. దాని సమాధానం చెప్పలేక ఆయన గొంతు నొక్కేదానికి మీరు పురుగొల్పేసి ఆయన వ్యక్తిగత విషయాలు వారి కుటుంబ విషయాలు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్న ప్రదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే నిన్న బోండా ఉమా గారిని చూసాము. అక్కడ రౌడీజం ఉంటుందని చెప్పేసి ఏ ఒక్కడు కూడా పెట్టుబడి పెట్టేవాడు రాడు, ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేవాళ్ళు రారు. ఇటువంటి రౌడీజం అయిన ప్లేస్లలో చేయలేరు. ఇకపోతే మన స్పీకర్ గారిని చూస్తే ఆ పదవికి చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది. ఇప్పటివరకు మనం ఎంతో మంది స్పీకర్లను చూసాము. ఆ పదవికి ఉన్న హోదాని పోగొట్టొద్దని మేము దయచేసి ఒక సామాన్య ప్రజలకు అడుగుతున్నాము.